హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం నార్మెట్రోజిల్ ఓ సస్పెన్షన్ సిరప్ గురించి మాట్లాడుకుందాం. ఇది కాంబినేషన్ సిరప్, అంటే ఈ సిరప్లో మెట్రానిడజోల్ మరియు ఓఫ్లాక్ససిన్ మెడికేషన్ ఉంటుంది. మెయిన్గా ఈ నార్మెట్రోజిల్ ఓ సస్పెన్షన్ అనేది చిన్నపిల్లల్లో, ఎవరికైతే ఎక్కువగా చిన్నపిల్లల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్స్ ఈ సిరప్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమీబిక్ విరోచనాలు, మోషన్స్ అనేవి ఎక్కువగా అవుతాయి కదా చిన్నపిల్లల్లో, అలాంటి వారికి కూడా డాక్టర్స్ ఈ సిరప్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. యూజెస్, ఉపయోగాలు. ఈ సిరప్ యొక్క ఉపయోగాలు గమనించినట్లయితే దీన్ని మెయిన్గా చిన్నపిల్లల్లో విరోచనాలు మరియు మలంలో రక్తం, అంటే మనకి మోషన్లో బ్లడ్ ఉన్నప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అమీబా వల్ల కలిగే విరోచనాలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. అమీబిక్ విరోచనాలు అనేవి మనకి ఎంటమీబా హిస్టాలిటికా, గియార్డియా గ్యాంబ్లియా, క్లోస్ట్రిడియం డిఫిలిస్, వీటి వల్ల అమీబిక్ విరోచనాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్స్ని కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఈ సిరప్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువగా చిన్నపిల్లల్లో వచ్చే లంగ్స్ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తులలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అయిన న్యూమోనియా మరియు బ్రాంకైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి ఈ మెడికేషన్ని వాడుతూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెవి నొప్పి, చెవి ఇన్ఫెక్షన్స్కి, ఇయర్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఈ సిరప్ని ఉపయోగిస్తూ ఉంటారు. వర్కింగ్, మెట్రానిడజోల్ సిరప్ అనేది ఎలా పనిచేస్తుంది చూద్దాం. మెయిన్గా ఈ సిరప్లో ఉండే ఓఫ్లాక్ససిన్ అనేది బ్యాక్టీరియా పెరుగుదలని ఆపివేసి చివరికి బ్యాక్టీరియాని చంపివేస్తుంది. మెట్రానిడజోల్ ఏమో బ్యాక్టీరియా డిఎన్ఏని డిస్ట్రాయ్ చేస్తుంది, నాశనం చేసి దాన్ని చంపివేస్తుంది. ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయేలాగా చేస్తుంది. బ్రాండ్స్ ఏంటో చూద్దాం. మెట్రానిడజోల్, నార్మెట్రోజిల్, ఓఎఫ్ఎల్, ఓఫ్లామాక్ ఎం, ఓఫ్లాక్స్ ఓసెట్, పవర్సిల్. ఇంకా మార్కెట్లో చాలా బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు ఏంటో చూద్దాం. ఈ సిరప్ తీసుకున్న వారిలో అజీర్ణం, ఇండైజెషన్, మనం తీసుకున్న ఫుడ్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వకపోవడం, కడుపు నొప్పి, స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నజియా అండ్ వామిటింగ్, వికారం, మనకు వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది, వాంతులు అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. హూ షుడ్ అవాయిడ్, ఎవరి సిరప్ తీసుకోకూడదు చూద్దాం. చిన్నపిల్లల్లో ఎవరికైతే యాంటీబయాటిక్స్ ఎలర్జీ ఉంటుందో వాళ్ళకి ఈ సిరప్ ఇవ్వకూడదు. చిన్నపిల్లలకి ఏమైనా లంగ్స్ ఇష్యూస్ ఉంటే, ఊపిరితిత్తుల సమస్యలు ఉంటే, కిడ్నీ సమస్యలు ఉంటే, లివర్ సమస్యలు ఉంటే, ఇంకా పాల పదార్థాలు, మిల్క్ ప్రొడక్ట్స్తో కలిపి ఈ సిరప్ని ఇవ్వకూడదు. చిన్నపిల్లలకి పాల పదార్థాలు, మిల్క్ ప్రొడక్ట్స్తో కలిపి ఇవ్వకూడదు. థ్యాంక్ యూ. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.